నేను కళ్యాణ్ రామ్ గారితో ఆల్మోస్ట్ ఒక 4 సినిమాలు ఆయనకి మదర్గా చేయడం జరిగింది. అప్పుడు జనరల్గా నాకు తెలిసి కళ్యాణ్ రామ్ గారు ఒక అన్నయ్యని కోల్పోలేదు, ఒక తండ్రిని కోల్పోయారనే నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారు ఏదైనా ఒక సినిమా చేయాలి అని అంటే ఆ కథ వినడం కానీ, స్క్రీన్ ప్లే కానీ, అందులో ఆర్టిస్టులు కానీ సెట్కి వచ్చి కూడా మేమున్నప్పుడు మా సీన్స్ జరిగేటప్పుడు కూడా చాలాసార్లు సెట్కి రావడము, సెట్కి వచ్చి ఈ సీన్ ఇలా తీస్తే బాగుంటుంది, కళ్యాణ్ నువ్వు ఇలా చెయ్యి, గెటప్ ఇలా ఉండాలి, ఇలాగని చాలా ఒక మామూలుగా ఒక ఆర్టిస్ట్కి ఒక మదర్ పక్క నుండి ఎలా ఉంటారో అలా ఉంటారనమాట. నిజంగానే రామారావు గారి ఒక మనవడుగా అయినా కానీ, కరికృష్ణ గారి బిడ్డగా కానీ, ఒక కళ్యాణ్ రామ్ గారి అన్నయ్యగా కానీ, ఒక మంచి నిర్మాతగా కానీ ఏ రోజు ఆయన ఎవరితోని బిహేవ్ చేయలేదు. చక్కగా నలుగురితో పాటు చాలా చాలా నిరాడంబరంగా, చాలా ప్రేమగా, అభిమానంగా సెట్లో వాళ్ళందరికీ కూడా చాలా గౌరవిస్తూ చాలా సింపుల్గా ఉంటారు ఆయన. కళ్యాణ్ రామ్ గారికి నాకు తెలిసి మనం రామలక్ష్మణులు అనేది వినుంటాము, కానీ వీళ్ళిద్దరిలో మాత్రం అది నిజమనే నేను చెప్తాను. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇప్పుడు రామలక్ష్మణులాగే ఉన్నారు. ఈరోజు అంటే అందరూ అన్నట్టుగా చాలామందికి బయట ప్రపంచానికి తెలీదు ఆయన మంచిదని. ఎందుకంటే ఆయన ఎప్పుడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం వల్ల ఎవరికీ తెలీదు. అలాగా మేము వర్క్ చేసి జనరల్గా మేము సినిమాలనే కాకపోయినా జనరల్ కలుస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీతోని తెలుసు. హరికృష్ణ గారు తట్టుకునే పరిస్థితిలో లేరు. ఇలా జరగకూడదు, జరిగింది. ఎందుకు జరిగిందంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. భగవంతుడు మంచి వాళ్ళని తీసుకెళ్ళిపోతారు అన్నదానికి ఇలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని మన ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని శక్తిని తట్టుకునేలాగా ఇవ్వాలని. ఆ చిన్న పిల్లలు ఆయనకున్న ముక్కుపచ్చిలారని 2 బాబులు ఉన్నారు. వాళ్ళకి చావు పుట్టుకలు తెలీదు. వాళ్ళ భార్య పడే వేదన ఎవరు తీసుకురాలేరు. వాళ్ళందరికీ కూడా భగవంతుడు ధైర్యాన్ని శక్తిని ప్రసాదించాలి. ఆయన ఆత్మకి శాంతి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.